ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్యయోగం అధ్యాయం 2వ అధ్యాయం 61వ శ్లోకం. తాన్ సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీతః మత్పరః వశేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి ఆ సమస్తములైన ఇంద్రియములను సంయమ్య వశమునందుంచుకొని యుక్త సమాహిత చిత్తుడైన వాడు మత్పర నేనే పరమలక్ష్యముగా ఆసీత జ్ఞానమునందు కూర్చున్న వలన హి ఎందుకంటే యస్య అవని యొక్క ఇంద్రియములు వశమునందు ఉండును తస్య అతని యొక్క ప్రయాబుద్ధి ప్రతిష్ఠిత స్థిరమై ఉండును. తాని సర్వాణి సంయమ్య యుక్తః మత్పరః ఆసీత యస్య వశే ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. వాటన్నిటినీ నియమించి ఏకాగ్రచిత్తుడైన నేనే పరమలక్ష్యముగా గలవాడు స్థిరముగా ఉండవను. ఎందుకంటే ఎవనికి ఇంద్రియములు వశములో ఉండునో అట్టివాని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనది, అతడు స్థిత ప్రజ్ఞుడు. తాని సర్వాణి సంయమ్య ఆసీత. అర్జున, అన్ని ఇంద్రియాలని వశములో ఉంచుకో. మనం వాటికి బానిస కాకూడదు. మనం ఒక కారు నడుపుతుంటే కారు చక్రాలు మనం కోరినట్టు వెళ్ళాలి, కానీ వాటికి తోచినట్టు వెళ్ళకూడదు. అలాగే కుక్కను వాకింగ్ తీసుకువెళ్తే ఒక్కోసారి అది మనం పరుగులు పెట్టిస్తుంది, చూసేవారికి ఎవరో యజమాని తెలియదు. అలాగే ఇంద్రియాలు అటువంటి కుక్క లాంటివి. మనం వాటిని నడిపించాలి, అవి మనస్సును నడిపించకూడదు. వాటిని అదుపులో పెట్టుకోవాలి, కానీ అనగదొక్కకూడదు. అనగదొక్కడానికి ఆదింలో ఉంచుకోవడానికి మధ్య చిన్న భేదం ఉంది. అనగదొక్కటం అంటే మనం నమ్మినా నమ్మకపోయినా పాటించటం. ఏకాదశి రోజు మనమంతా మనం ఉపవాసం ఉంటే అది ఇంద్రియాల ఆధీనంలో ఉంచుకోవడం. బలవంతంగా ఉండాల్సి వస్తే అది అనగదొక్కటం. అందువల్ల ధమం అంటే ఇంద్రియాలు అదుపులో పెట్టడం ఎందుకు? ఇంద్రియ నివసే. అలా ఎవరైతే ఇంద్రియాలని తన ఆధీనంలో పెట్టుకుంటాడో అటువంటి వ్యక్తి ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి. ఆత్మజ్ఞానం తర్వాత త్వరగా జీర్ణించుకుంటాడు. వేదాంతం బాగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజ్ఞ అంటే ఆత్మజ్ఞానం నెలకొని ఉంటాడు. దీనితో మొదటి సాధన అయిన ధమమైంది. శ్లోకంలో 2వ సాధన నిధిధ్యాసనం. యుక్త మత్పరః ఆసీత. నా మీదే బుద్ధి స్థిరముగా ఉంచుంటాడు కృష్ణ పరమాత్మ. నా మీద అంటే 2 అర్థాలు వస్తాయి. సగుణ ఈశ్వరుడు, నిర్గుణ బ్రహ్మ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తనను తాను వ్యక్తిగా కాకుండా అన్ని జీవుల్లోనూ నా ఆత్మగా వివరించుకుంటున్నాడు. భాగవతంలో గోపికలు కూడా ఇదే అంటారు. అదే అఖిల దేహినం అంతరాత్మ దృక్. నువ్వు అందరి దేహాల్లో ఉన్న అంతరాత్మ అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని నిర్దేశిస్తున్నాడు. మత్పర అంటే నీలో ఉన్న ఆత్మను నన్ను గుర్తు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూప శివోహం శివం. అందువలన ఆత్మజ్ఞానం చేయి. ఒకవేళ ఆత్మను గురించి తెలియకపోతే కృష్ణ జ్ఞానం చేయి. ఈ ఆత్మజ్ఞానం చేయడానికి తేలిక కాదు. అందువల్ల యుక్త పదం వాడాడు కృష్ణ. జ్ఞానం చేయమని చెప్తున్నాడు. మనస్సు బాహ్యంగా పరుగులు తీసే మనసును పట్టి నిలిపి అంతర్ముఖం చేయాలి. దీని ద్వారా 2వ సాధన నిధిధ్యాసనం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ముఖ్యమైన 3వ సాధన రాదు. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయా సుమంగళం. స్వస్తి. శ్రీరామ్.